చూస్తున్నాం విజయవాడ గాంధీనగర్లో ఘోరం జరిగింది. తన వివాహితర సంబంధానికి అడ్డొస్తోందని చెప్పి 18 నెలల చిన్నారని హతమార్చింది ఓ తల్లి. 5 ఏళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు, 2 పిల్లలను కూడా కన్నారు. అయితే భర్త స్నేహితుడైనటువంటి మరో వ్యక్తితో భార్య రహస్యంగా సహజీవనం చేయడం మొదలుపెట్టింది. పాపని తీసుకొని ఓ రోజు వంశీ, అంటే ఇక్కడ ఎవరైతే సహజీవనం చేస్తోందో ఆ వ్యక్తి పేరు వంశీ రూమ్కి వెళ్ళింది సదరు భార్య. ఇద్దరి మధ్య గొడవ రావడంతో 18 నెలల పాపని గోడకేసి కొట్టాడు వంశీ అనే వ్యక్తి. పాప సహజంగా చనిపోయినట్టుగా అత్త మమ్మల్ని నమ్మించే ప్రయత్నం కూడా చేసింది భార్య. అనుమానంతో భర్త ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. వంశీతో సహా పట్టుకొని పోలీసులకు అప్పగించారు అత్తింటి వారికి. నిందితుడు వంశీ పైన గతంలో కూడా పోక్సో కేసు నమోదైంది. ఇక్కడ ఫోటోలో కనబడుతున్నటువంటి ఆ నీచ్ కమిన్ కుత్తేగాడే ఆ 18 నెలల పాపని హతమార్చింది. అటు ప్రేమించి పెళ్లి చేసుకున్నారట ముందు ఆ భార్య ప్రేమించి పెళ్లి చేసుకుందంట. ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత వారిద్దరికి 2 పిల్లలు కూడా పుట్టారు. 4 నెలల బాబు, 18 నెలల పాప. అయితే ఎప్పుడు అత్తింటి వారి నుంచి నేను పుట్టింటికి వెళ్తున్నానని చెప్పి వంశీ ఇంటికి వెళ్ళేదంట. వంశీతో వేరే రూమ్ తీసుకొని అక్కడ సహజీవనం చేస్తూ వచ్చేదంట. ఓ రోజు పాపను తీసుకొని వెళ్ళింది. పాపను తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ వెళ్ళాక వంశీకిను ఆ భార్యకి, ఈ వంశీ ఎవడో కాదు, మళ్ళా భర్త స్నేహితుడే, ఆ మహిళ యొక్క భర్త స్నేహితుడు. సో భర్త స్నేహితుడు వంశీతో అక్రమ సంబంధం కాస్త ఇప్పుడు ఆ పాప ప్రాణాలు తీసే వరకు వచ్చింది. ఓ రోజు వంశీ ఉన్నటువంటి ఆ రూమ్కి ఎక్కడైతే సహజీవనం చేస్తూ ఉన్నారో అక్కడికి వెళ్ళేటువంటి ఆ క్రమంలో పాపం కూడా తీసుకెళ్ళి అక్కడ వెళ్ళిన తర్వాత వంశీకి ఆ మహిళకి కొంత గొడవ జరిగింది. ఈ గొడవ కారణంగా వంశీ కోపంతో ఆ పాపని గోడకేసి కొట్టాడంట. కాళ్ళు పట్టుకొని గోడకేసి కొట్టాడంట. అంటే ఎంతటి పాపిస్తోడు! వీడికి శిక్షలు, లేకపోతే పోలీస్ స్టేషన్లో ఉంచడాలు, లేకపోతే రిమాండ్కి తరలించి బిర్యానీలు, లేకపోతే మంచి గుడ్ బాయిల్డ్ ఎగ్ ఇవన్నీ పెట్టడం కాదు దీనికి. వీడిని అదే మాదిరిగా కాళ్ళు పైకి తల కిందికి వేసి ఓ చెట్టుకు బయలాడదీసి వచ్చిపోయే వాళ్ళందరితో చెప్పు చిగురు పట్టి కొట్టిస్తూ ఉండాలి చచ్చిపోయేదాకా. ఈ మాటనే మాట్లాడుతున్నందుకు చాలా ఇబ్బందిగా కూడా ఉంది. ఒక జర్నలిస్ట్గా ఈ న్యూస్ రూమ్ నుంచి మాట్లాడుతున్నా వెరీ సారీ. బట్ చూడండి, ఆ 18 నెలల పాప ఏం తప్పు చేసింది? మీ రంకుకు అడ్డొస్తుందని నా పాపను హతమార్చింది. అంతలా మీకు ఆ పాప ఇష్టం లేకపోతే వదిలేయండి, మీ సావు మీరు సావండి. బయటికి పోతారా, ఇంకో దగ్గరికి పోతారా? పాప ఆ మహిళ కూడా ఎంత పిచ్చిదంటే, ఎంత ఇంకా దుర్మార్గురాలంటే, ఆల్రెడీ ప్రేమ పెళ్లి చేసుకుంది, తన భర్తని ప్రేమ పెళ్లి చేసుకుంది. ఆ ప్రేమ పెళ్లికి ఫలితంగా ఓ బాబు ఓ పాప 2 పుట్టారు. ఆయన ఏదో ఉద్యోగం సద్యోగం చిన్న ఉపాధి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తూ ఉన్నాడు. వేరేటోడు కావాల్సి వచ్చిందా నీకు? భర్త స్నేహితుడు, వాడు కూడా స్నేహితులను నమ్మినందుకు భర్తకే, అంటే తన భర్తకే టోకర పెట్టింది వంశీగాడు అంటాడు కూడా. ఆ పాపని గోడకేసి కొట్టిండనేటువంటి ఈ ఒక్క మాటే చాలా కలవర పెడుతోంది. ఏం జరిగి ఉంటుందో పాప, మా పాప ఎంత బాధపడి ఉంటుందో. పైపెచ్చి ఆ భార్య ఏం చేసిందనంటే నాడి కొట్టుకోవడం లేదు, ఊపిరి ఆడడం లేదని చెప్పి అత్తింటి వారికి ఫోన్ చేసి ఏదో డ్రామా ఆడే ప్రయత్నం చేసింది. కానీ అత్తింటి వారు రెడ్ హ్యాండెడ్గా వంశీని అండ్ ఆ భార్యని ఇద్దరిని పట్టుకొని పోలీస్ స్టేట్ అప్పగించారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, సో ఏం జరిగింది? విజయవాడ గాంధీనగర్లో జరిగిన ఈ సంఘటన కొంత కలవరపడుతోంది. 18 నెలల పాపని వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని చెప్పి ఆ పాపని గోడకేసి కొట్టి హతమార్చారు. ఏకంగా వాడెవడో కాదు, మళ్ళా భర్త స్నేహితుడే. ఇంతకీ భార్య అండ్ ఆ వంశీ నిర్వాకం ఎలా బయటపడింది? అప్డేట్స్ ఏంటి కేసులో? అక్రమ సంబంధం 2 ఏళ్ల చిన్నారి, అంటే సంవత్సరం 8 నెలలు ఉన్న చిన్నారి హర్షిత బలి తీసుకున్న పరిస్థితి. యాక్చువల్గా ఈ కేసులో చాలా ట్విస్టులు ఉన్నాయి. మన బేసిక్గా దీంట్లో కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం, యాక్చువల్గా గన్నవరం నియోజకవర్గంలోని చెంచు కాలనీకి సంబంధించిన వ్యవహారం. అంటే యాక్చువల్గా వీళ్ళు బేసి కూడా వీళ్ళిద్దరూ హర్షిత వాళ్ళ తండ్రి తరుణ్ కుమార్ కావచ్చు, తల్లి కావచ్చు, వీళ్ళిద్దరు కూడా చెంచు కాలనీకి సంబంధించిన వ్యక్తులు. వీళ్ళిద్దరూ అక్కడ లవ్ చేసుకుని ప్రేమ పెళ్లి చేసుకుని తర్వాత అక్కడ బిడ్డలను కూడా కట్టారు. ఒక అబ్బాయిని, ఒక పాపని. అయితే ఇదే సమయంలో తల్లి నిందితుడు వంశీ ఎవరైతే పాపను హత్య చేశాడో నిందితుడు వంశీని ప్రేమిస్తుంది. ప్రేమించిన సమయంలో ఇది ఒక 6 నెలల ముందు
తండ్రికి విషయం తెలుస్తుంది. యాక్చువల్గా ఈ ఫస్ట్ ఫ్రేమ్లోనే వీళ్ళిద్దరూ కలిసి ఉండడంతో తండ్రి తరుణ్ అక్కడ నిందితుడు వంశీని కొంత హెచ్చరిస్తారు. అయితే ఆ తర్వాత నుంచి వీళ్ళిద్దరి మధ్య కూడా గ్యాప్ ఉంది. కాకపోతే తల్లి నిందితుడు వంశీని మర్చిపోలేక ఈ బిడ్డను తీసుకుని తల్లి అప్పుడప్పుడు వంశీ దగ్గరికి విజయవాడలోకి వస్తుంటుంది. విజయవాడకి వచ్చి విజయవాడలో సత్యనారాయణపురం సమీపంలో ఉన్న పురం పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి అక్కడ ఈమెని రహస్యంగా కలవడం. ఎందుకంటే ఈ తరుణ్ భార్య కూడా వాళ్ళ తల్లి విజయవాడ సమీపంలో ఎక్కడో పనిచేస్తుంది. ఆమె దగ్గరికి వెళ్తున్నాననే నెపంతో తీసుకుని వచ్చి వీళ్ళిద్దరూ కలిసే పరిస్థితి చేస్తున్నప్పుడు సడన్ గా నిన్న జరిగిన ఈ సంఘటన నిజంగానే చాలా హృదయ విచారకరం. కారణం ఏంటంటే పుట్టిన ఈ 1.5 సంవత్సరం 8 నెలలు గల ఈ హర్షిత బాగాలేదు, తనకు నచ్చలేదని ఒక కారణం